హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎంజీటీవీ. నేను మీ శేఖర్. ప్రస్తుతం ఏలూరు జిల్లా నూజివేడు పట్టణంలో ఉన్నాం. ప్రస్తుతానికి మనం నూజివేడు పట్టణంలో 3 దఫాలుగా హ్యాట్రిక్ విజయం సాధించిన కౌన్సిలర్ మరియు వైసీపీ పార్టీ పట్టణ అధ్యక్షుడు సేలం రామ్ గారితో మనం ఉన్నాం. ఒకసారి సేలం రామ్ గారితో ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వం 15 నెలలు అవుతుంది వచ్చి, దీనికి సంబంధించి ఒకసారి సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు నూజివేడు పట్టణంలో 3 దఫాలుగా కౌన్సిలర్గా ఉన్నారు. హ్యాట్రిక్ చాలా మీకు ప్రజలు మనల్లో ఎక్కువ ఉండటం వల్ల 3 దఫాలుగా హ్యాట్రిక్ సాధించారు. దీన్ని బట్టి మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉన్న నాయకుల్ని ఎవరు కూడా విస్మరించరు అని నేను నమ్ముతున్నాను. ఓకే, సో మీరు అంటే మీ రహస్యం ఏంటి? 3 సార్లు కౌన్సిలర్గా ఏమన్నా రహస్యం ఏముంది సార్? ఎక్కువ నేను పేద ప్రజల్లో అందరితో ఉంటాను. చిన్నవాళ్ళ కానించి పెద్దవాళ్ళతో అందరితో మమేకమై ఉంటాను. ఏదైనా సమస్య అంటే వెళ్ళి వాళ్ళ దగ్గరగా ఉండి, సో సమస్య ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారు. అందుకే మీరు 3 సార్లు కౌన్సిలర్ గెలిపించారు నూజివేడు పట్టణ ప్రజలు, అంతేనా? అంటే ప్రజల తీర్పు, ఓకే, దాన్ని అంగీకరిస్తూ ఉంటాం. సరే సార్, ఇప్పుడు వైసీపీ పార్టీకి సంబంధించి నూజివేడు పట్టణ అధ్యక్షులుగా మీరున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 15 సంవత్సరాల ఈ కాలంలో 15 నెలలు ఇన్ని రోజుల్లో నూజివేడు కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన మినిస్టర్ గారు సారథి గారు ఉన్నారు. ఈ సారథి గారు చేసింది ఏమీ లేదనే ఒక మీరు ప్రతిపక్షంగా మాట్లాడుతున్నారు. దాని మీద మీరు ఏమంటారు సార్? ఇప్పుడు సారథి గారు అవ్వచ్చు, స్టేట్ వైడ్ పాలసీ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ఎన్ని చెప్పారో ఇవాళ ఏం చేస్తున్నారు మొత్తం ప్రజలందరూ గమనిస్తున్నారు. డబ్బులు ఉన్నవాళ్ళు అనుకోండి, ఆడి కొట్లో హాయ్ అంటే సరుకు వచ్చేస్తుంది, ఫోన్ చేస్తాడు, సరుకు పంపిండి అంటాడు. ఇవాళ పేద ప్రజలకి, మీరు చాలా మందిని ఉంటారు, పేద ప్రజలు పడే కష్టం ఒక్కసారి ఎవరైనా, ఇప్పుడు నేను అది చేసేస్తా ఇది చేసేస్తానన్నారు. ఆ రోజున ఎలక్షన్ ముందు ఏమన్నారండి? ఇంకేముందో శ్రీలంక అయిపోతుంది, 10 లక్షల కోట్ల అప్పు, 12 లక్షల నోటికి ఏదొస్తే చెప్పాం. చివరికి ఫైనల్గా తేల్చింది ఏంటంటే 4,75,000 కోట్లు అని చెప్పారు. ఓకే, అక్కడికి వీళ్ళది ఒక అంశం అయిపోయింది. డబ్బు సంపదను సృష్టిస్తాం నాకు తెలుసు, నేను సీనియర్ని అని ఏదో చెప్పుకొచ్చారు. ఆయన తప్పు లేదు. ఆయన 40 సంవత్సరాల ఇండస్ట్రీ, ఇండివిజువల్గా ఆయన ఎప్పుడైనా గెలిచిన దాఖలాలు ఉన్నాయా? అదేవిధంగా చెప్పిన మాట నిలబెట్టుకున్న వ్యవహారం ఉందా? లేదు. జనం ఎప్పుడూ ఆయన చేతిలో మోసపోతూనే ఉంటారు, తర్వాత చెంపలు వేసుకుంటారు, ఇవన్నీ మామూలే. అదేవిధంగా అసలు నా సంపదను సృష్టి తెలుసు అన్నారు. నిజమేననుకున్నాం మేము కూడా, ఏం చేస్తాడో అని నిజమే మేము కూడా నమ్మాం. సీనియర్లు అయినా కానీ మేము కూడా బోల్తా పడ్డాం. ఏదో చేస్తాడు, ఏదో మహిమ చేస్తాడు అనుకున్నాం. కానీ బాగా చేశాడు. 14 నెలల్లో 1,86,000 కోట్లు అప్పు చేశారు. కానీ పేద ప్రజలకు ఎక్కడ ఇచ్చింది? ఒక పథకం ఇచ్చారు, ఏది తల్లికి వందనం సరిపోయింది అన్నారు. నిన్న పాపం అచ్చెన్నాయుడు గారు చాలా గొప్పగా చెప్పారు. దీపం పథకం ఇచ్చారు, గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు, తర్వాత పింఛన్ పెంచారు. మరి దీన్ని ఎలా చూస్తారు మీరు? సార్, దీపం పథకం అవన్నీ మీరు వెళ్ళి కనుక్కోండి, ఎంతమందికి వచ్చింది. పెన్షన్లు పెంచామంటున్నారు, పెన్షన్లు పెంచింది ఎంత, తీసేసింది ఎంత? ఇవాళ ఉంది. ఇవాళ డిజేబుల్డ్ సర్టిఫికేట్లు మీరు ఎంత వెరిఫికేషన్ చేశారు? ఒక్కాలుంటే లేదు, ఒక్కాలుంటే 20% అని మీరు డాక్టర్లు డైరెక్ట్గా చెప్పారు. 2 కాళ్ళు పోతేనే 30 దాటి 40 వేయమన్నారు. 30 దాటందే మీకు ఎలిజిబుల్ కాదు. ఒక్కాలు ఉంటే 20, ఒక్కన్ను ఉంటే 20, ఒక చేయి ఉంటే 20, ఇంకా ఏముంది? అంటే మీరు వైసీపీ ప్రభుత్వంలోనే ఈ పింఛన్లు వివక్ష చాలా టీడీపీ వాళ్ళు తీశారనేది కూడా ఉంది టాకు. అసలుకి ఏమండే ఇవాళ పెన్షన్లు ఎన్ని? వైసీపీ 2024 ముందు పెన్షన్లు ఎన్ని? తర్వాత 60 సంవత్సరాల వాళ్ళు సంవత్సరానికి కొన్ని వేల మంది కలవాలి కదా. ఆ రోజు ఉన్నాయి ఎన్ని, ఈ రోజు వచ్చినాయి ఎన్ని? మీరు అదొక ఎంక్వైరీ చేయండి చాలు, తెలిసిపోతుంది కదా. ఇదేమి అలాగే ఎస్సీ ఎస్టీ బీసీలకి 50 ఏళ్ళకే పెన్షన్, అడిగిన వాళ్ళకి ఇక వరాల జల్లు, ఆడవాళ్ళకి 1500 ఇస్తే ఆంధ్రప్రదేశ్ని అమ్మాలన్నాడు ఈయన. చూస్తుంటే భయం వేస్తుంది అన్నాడు ఆయన. మరి ఏం చేస్తారో చూద్దాం. అంటే ఇప్పుడు మీరు సారథి గారు ఇప్పుడు మనకి మినిస్టర్గా ఉన్నారు, రాష్ట్ర మినిస్టర్గా ఉన్నారు, మన కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఎమ్మెల్యే ఆయన.
సారథి గారి పరిపాలన గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు ఆయన ఎలా వైసీపీ నుంచే ఇప్పుడు టీడీపీకి వచ్చారు, కూటమిలో ఉన్నారు. మేమైతే చెప్పకూడదు కానీ జనానికి బాగా అర్థమైందండి. విజయవాడ టు నూజివీడు ఏమర్థమైందండి? జనం ఆయన కలవాలంటే విజయవాడ ఆఫీస్కి వెళ్ళాల్సిందేగా. నూజివీడులో ఆయన వచ్చినప్పుడు కలవడానికి జనం ఉంటారు, ఈయన కలవాలంటే విజయవాడ వెళ్ళాలి. అంటే అందుబాటులో లేరనా మీరు అనేది? అది నేను అనేదండి సార్, జనాన్ని అనుకుంటున్నారు. ఓకే. సో మీరు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే ఎవరైతే మేకా వెంకట ప్రతాపప్పారావు గారు ఉన్నారో, అసలు ఆయన నూజివీడు 3 దఫాలుగా 3 సార్లు ఎమ్మెల్యేలు 15 సంవత్సరాలు ఎమ్మెల్యే చేశారు. ఒక ట్రిపుల్ ఐటీ తప్పితే మిగతాది ఏమి ఆయన చేసిన అభివృద్ధి లేదని ప్రతిపక్షాలు చాలా కరాఖండికి చెప్పారు. ఇప్పుడు స్థానిక సారథి గారు కూడా అదేమంటారు, దాని మీద మీరేమంటారు సీనియర్గా? నేను అనేది ఏంటంటే ట్రిపుల్ ఐటీ ఒక్కటే అన్నారు కదా, కృష్ణ వాటర్ ఎవరు తెచ్చారు సార్? అలాగే విజయవాడ నెక్కలం రోడ్డు ఎవరు వేశారు సార్? విజయవాడ అది 4-వే ఎవరు చేశారు? ఇంటర్ ఇవన్నీ రోడ్లు ఎవరు వేశారు? బైపాస్కి మొన్నగా ఇప్పుడు ఉంది సారథి గారు, ఇప్పటికైనా చెబుతున్నాం, ఆ బైపాస్కి మాలో నుంచి మీకు వచ్చిన వైస్ చైర్మన్ పగడా సత్యనారాయణ, నేను కలెక్టర్ గారికి రైతులందరినీ తీసుకుని వెళ్ళాం. మొత్తం 25 లక్షలు 25 కోట్లు శాంక్షన్ అయ్యి ఉంది. 7 కోట్లకు కావాలన్నారు, 7 కోట్లు కూడా ప్రపోజ్ పెట్టాం. 1% ఏది ఒక రేటు 58 లక్షలు ఉన్నదానికి 58.5 లక్షలు, 30 లక్షలు ఉన్న వాళ్ళకి 45 లక్షలు అన్నాము. కలెక్టర్ దగ్గర తీసుకెళ్తే 1కి 1:1 ఉంది కాబట్టి డబుల్ ఇవ్వాలన్నారు. దానికి ఎగ్రీ అయ్యాం, అంతా చేసాం. ఇప్పుడు ఆ ఫండ్ ఎక్కడుందండి? మీరు చేసిన అభివృద్ధి ఆ ఫండ్ ఎక్కడుంది? అంటే దీనిలో ఖచ్చితంగా స్కామ్ జరిగిందంట. స్కామ్ జరిగిందని నేను అన్నాను. ఆ ఫండ్ని వెనక్కి లాక్కున్నారు, ఇంకో దాన్ని డైవర్ట్ చేసుకున్నారు. ఇప్పుడు ఉంది మినిస్టర్ ఇచ్చారంటే మేము కూడా సంతోషించాం. చాలా కాలానికి పాలాడి వెంకట్రావు గారు, తర్వాత అంతకుముందు ఎంఆర్ అప్పారావు గారు, మళ్ళీ మినిస్టర్ గారు ఈయన వచ్చారు. మినిస్టర్గా మన కాన్స్టిట్యున్సీని విపరీతమైన అభివృద్ధి చేస్తారని అందరం అనుకున్నాం. ఎందుకంటే ఆయన వాళ్ళ తండ్రి గారి కాడి నుంచి రాజకీయంలో ఉన్న ఆయన 2 సార్లు మినిస్టర్ చేసిన ఆయన కాబట్టి కొంత అనుభవం ఉంది. ఏదో పరుగులు పెట్టి ఇచ్చేస్తారని నేను అనుకున్నాం. కట్ట తెగిపోయింది. కట్ట తెగిపోయినాక 8 నెలలకు వేశారు. వేసాక వాన లేదు, నీళ్లు లేవు. ఇప్పుడు మట్టి మాఫియా విపరీతంగా అది మేము చెప్పేది ఏముందండి, మీరు పెద్ద చెరువు ముందుకెళ్ళి బాగా అవినీతి జరిగిందని, అవినీతి జరిగిందో లేదో మీరు అవసరంలా, అది ఏం జరుగుతుంది, ఆ ట్రాక్టర్లు ఎక్కడ తోలుతున్నాయి, ఎంతకు తోలుతున్నాయి, ఇక్కడ ఎన్ని ట్రాక్టర్లు తిరుగుతున్నాయి చూడండి. 150 ట్రాక్టర్లు తిరుగుతున్నాయి డైలీ. 1150కి 1050కి దూరాన్ని బట్టి 900 నుంచి 1150 మధ్య తోలుతున్నారు. లోడింగ్ 100 రూపాయలు, ట్రాక్టర్కి 300, మిగిలిన డబ్బులు. మీ పరిపాలనలో కూడా అలాగే జరిగిందిగా ఏమంటే? మా పరిపాలనలో ఇప్పుడు గడ్డి తినే పశువులు రాజకీయంలో ప్రతి సాట ఉంటాయి. మా దాంట్లో ఉంటే 3% ఉన్నారు, మీ దాంట్లో 3% లేరు, 97% ఉన్నారు. మీరు చూసుకోండి కావాలండి. అంటే మొత్తం కూటమి కలవడం వాళ్ళు అందరూ కలిసారంటారా? అందరు కలిసారు. పాపం ఇక్కడ ఉన్నారు కొంతమంది కొబ్బరి చుప్పల బ్యాచ్. జనసేన వాళ్ళకి మట్టి తోలతో రాదు, వాస్తవం చెప్తున్నా. నూజివీడులో తోలేదు, జనసేన వాళ్ళు అయితే లేరు, వాళ్ళకి అసలుకి ఏమి లేదు. మరి పదవులు ఇచ్చారు లేదు మనకంతా అనవసరంగానే. మట్టితో లేదు మాత్రం టీడీపీ వాళ్ళు తప్ప జనసేన వాళ్ళకి మిషన్ పెడతాం రాదు, తోలుకోవటం రాదు. అయినా మీరు పక్కన ఉండండి, మీకేం తెలుసు అని చెప్తున్నారు అని మాకు చెప్పుకోవటం వాళ్ళు. ఓకే. ఇప్పుడు మనకి చాలా కొన్ని రోజులుగా రేషన్ దందా బాగా జరుగుతుంది నూజివీడులో అని పత్రికల్లో బేభత్సంగా వస్తుంది. దాన్ని మీరు ఎలా చూస్తారు సార్? రేషన్ దందా అనేది నేను అనేది ఒకటే, రేషన్ దందా ఉందండి. రేషన్ దందా అనేది ఇదివరకు కూడా దొరికాయి. ఎలా దొరికాయి? ఎక్కడన్నా వాళ్ళు 10 రూపాయలకి రిటర్న్ అమ్మటం, అవి వీళ్ళందరూ జాగ్రత్త చేసుకోవటం, తీసుకెళ్ళి 15 రూపాయలు అమ్ముకోవటం, ఆడ 22 రూపాయలు అమ్మటం. కొంతమంది నాయకులు సపోర్టుతో దాన్ని 49 రూపాయలకి అమ్మాయి 29 రూపాయలకి అమ్ముకోవటం. ఇదంతా కంటిన్యూ ప్రాసెస్. సీ ద షిప్, దాంట్లో ఇది ఒక భాగమే. మరి అది ఏమైపోయిందో జనానికి, మీకు తెలుసు, జనానికి తెలుసు, అంతే. ఓకే. అంటే సీజ్ ద షిప్ అనేది పూర్తిగా డ్రామానో లేదో జనానికి తెలిసిపోయింది కదా. ఇప్పుడు ఉంది, ప్రశ్నిస్తానన్నారు. మేమేమనుకున్నాంటే మనకు 11 ఉన్నాయి, ఆయన పార్టీలో ఉండి కూడా ప్రశ్నిస్తారేమోనని జనం కూడా వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా నమ్మారు. మరి ప్రశ్నించే గొంతు మోగబోయింది ఏంటని జనం అనుకుంటున్నారు. ప్రతాప్ నాయన్ గారు మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ట్రిపుల్ ఐటీ
అది ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా పెట్టి నడిపారనేది మాట ఉంది. రాజకీయ పునరావాస కేంద్రంగా అప్పుడుందో ఇప్పుడుందో మీరు వెళ్ళి ఆ గేటు దగ్గర ఉన్న వాళ్ళని, అంతకుముందు వెళ్ళిపోయిన షాపుల వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు. అంతకుముందు IIITలో మీకు రెంట్ ఎంత? సంవత్సరానికి 85 లక్షలు, అంటే సుమారు నెలకి 6,50,000 రూపాయలు. 6 లక్షలు ఇంటి 8 లక్షల దాకా రెంట్ వచ్చేది. దాంట్లో మా కజిన్ కూడా ఉన్నాడు, 30,000 రెంట్ కట్టేవాళ్ళు. మా ఇంకొక కజిన్ ఉన్నాడు, మళ్ళీ వాళ్ళ మామ ఉన్నాడు, 35,000. ఇవాళ షాప్ రెంట్ ఎంత అండి? 2,000. అంతకుముందు ఫుడ్ కోర్ట్ ఉంది, 5,50,000, 6 లక్షలు. ఇవాళ ఎంత అండి? 48,000. వీళ్ళేంటి డ్వాక్రా గ్రూప్ని డెవలప్ చేసేస్తాం అంటే మీరు ఇండోర్ స్టేడియం అని చెప్పి అప్పుడు ప్రభగాల పలికారు మీరు. ఇప్పుడు సారథి గారు వచ్చి దాన్ని మొత్తం కార్యక్రమాలు చేసి ఆయన ఓపెన్ చేసి చేస్తున్నారు. ఏం చేశారండి? చెత్త పీకారండి. చెత్త పీకారు. మీకు చూడలేదు? వెళ్ళి మిషన్ పెట్టి ఆయనేమో అక్కడ చెత్త పీకాడు, ఎక్కడ రాజధానిలో. ఈయన ఇక్కడ చెత్త పీకాడు. ఇంకేం చేశారు? మీరు వెళ్ళి చూడండి ఏం చేస్తున్నారు చూడండి. మీరు ఈ 15 సంవత్సరాల నూజివీడు అభివృద్ధి కనీసం డ్రైనేజ్ వ్యవస్థ కూడా లేదు కండి. దాన్ని మీరు ఎలా చూస్తారు? ఏ డ్రైనేజ్ లేదండి నూజివీడు, కనీసం డ్రైనేజ్ వ్యవస్థ లేదుగా నూజివీడులో. నేను అంటే 2025లో కౌన్సిలర్ అయ్యా. అక్కడి నుంచి నేను ఎలక్షన్ పెట్టపోనని కొన్ని జరగక అక్కడి నుంచి ప్రతి కౌన్సిల్లో నేనున్నా. నూజివీడు ప్రతాప్ గారి, అంటే మా ప్రతాప్ గారి గ్రూపు కౌన్సిల్లో తప్ప వేరే కౌన్సిల్లో ఎప్పుడు అభివృద్ధి చెందింది? వేరే కౌన్సిల్ ఎప్పుడు ఉంది? రోడ్లు కానీ వేసిన డ్రైన్లు కానీ ఇవన్నీ ఎవరు వేశారు, ఎప్పుడు వేశారు, ఏ ప్రభుత్వంలో వేశారు? అది మీరు తెలుసుకోండి. ఇప్పుడు రికార్డులు తీయండి. ఇప్పుడు మనం చెప్పటం కాదు కదా, రికార్డు ఉంటుంది. అదేవిధంగా ఇంకేముంది, మేము వస్తామేంటి, ముసునూరులో లేదా అన్నారు పాప మినిస్టర్ గారు. బస్ స్టాండ్ ఆయన చేసిన, ఆయన కాన్స్టిట్యున్సీ ఏదండి అంతకుముందు వచ్చింది, ఆ కాన్స్టిట్యున్సీలో అసలుకి బస్ స్టాండే లేదు. నూజివీడు బస్ స్టాండ్ నీళ్ళు వెళ్తున్నాయి అన్నారు. మొన్న దాకా ఆ డ్రైన్ పగలగొట్టి ఆ కింద చెత్త నేను చెప్పా బాబు, నీ కౌన్సిల్లో గోల చేస్తే ఎట్టగట్టగా ఆ డ్రైన్ తీశారు మా అదంతా. ఇది పరిస్థితి. మరి డెవలప్మెంట్ ఇప్పటికీ ఇంకా ఆయనకి టైం ఉంది, 4 ఏళ్ళు. చేస్తే సంతోషం, చేయకపోతే జనం వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. మళ్ళీ కీలకంగా మీరు కొత్తగా వచ్చిన సమాచారం మాకు, మీరు ఈ నూజివీడుకి సంబంధించిన జనసేన పార్టీ సమన్వయకర్త ఎవరైతే ఉన్నారో బర్మా పని వాళ్ళు చేస్తారు. మళ్ళీ కీలకంగా మీరు కొత్తగా వచ్చిన సమాచారం మాకు, మీరు ఈ నూజివీడుకి సంబంధించిన జనసేన పార్టీ సమన్వయకర్త ఎవరైతే ఉన్నారో బర్మా ఫణిబాబు, ఆయనతో కలిసి డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారిని కలిసి జనసేన పార్టీలోకి వెళ్ళే ఆలోచన ఉందని తెలిసింది. దాన్ని మీరు ఎలా చూస్తారు? అది 100% రాంగ్. వాళ్ళ అమ్మాయి MBBS చదివింది. ఓకే. మా అబ్బాయి MD జనరల్ మెడిసిన్, DM గ్యాస్ట్రో. ఓకే. ఆయన మాకు దూర బంధు మా అమ్మగారి తరపున. ఓకే. ఆయన ఇట్లా కొంతమంది ద్వారా పిల్లలు ఉంది నేను ఇస్తానని మేము ఇస్తాం అనుకుంటే మా అబ్బాయి వచ్చి మనం చూసి వెళ్ళారు. మేమిద్దరం కలిసి పిల్లలు ఇక ఓకే అనుకున్నాక సంబంధంగా ముందుకెళ్ళాం. కానీ రాజకీయంగా కానీ మేము రాజకీయం మాట్లాడుకోవటం కానీ ఇప్పుడు వరకు లేదు. నేను వెళ్ళి పవన్ కళ్యాణ్ కలవాల్సిన అవసరం లేదు. మా వియ్యంకుడు గారు ఒకవేళ మేమిద్దరం వియ్యంకులైనా ఆయన ఎక్కడి నుంచున్నా నేను వైసీపీ పార్టీలోనే ఉంటా, వైసీపీ పార్టీకే చేస్తా. ఆయన ఇష్టం ఆయనది, నా ఇష్టం నాది. నా కోడలు ఉంది ఇక్కడ ఓటు జాయిన్ అయింది అనుకోండి, నేను చెప్పినే వేస్తుంది కుటుంబ పరంగా. లేదు వాళ్ళ నాన్న ఉంచున్నారు అనుకోండి, మామయ్య గారు అట్టాగంటే వాళ్ళ నాన్నగారికి వేసుకోవచ్చు, దాంట్లో తప్పే ఉంది. అంతవరకే కానీ వెళ్తాం అనేది ఇంకోటి అనేది అది జరిగేది కాదు. మా ఇద్దరికి రేపు 13వ తారీఖున మేము నిశ్చితాంబాలు పెట్టుకుంటున్నాం. అక్టోబర్లో మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాం. అది ఇప్పుడు ఉందండి సంబంధాలు. ఇప్పుడు సారథి గారు ఉన్నారు, బుర్రా సుధాకర్ యాదవ్, వాళ్ళ అమ్మాయి నేను ఇచ్చారు. ఆయన వైసీపీలో ఉన్నాడా, టీడీపీకి వచ్చాడా? ఆయనే. ఇది అంతే. అంతేగాని దీంట్లో రాజకీయానికి ఇప్పుడు ఉంది ముద్రగడ పద్మనాభం గారు,
వాళ్ళ అమ్మాయిని వేరే వచ్చారు, వాళ్ళు జనసేన గోళ, ఈయన వైసీపీ. ఇవన్నీ మామూలే కానీ ఊహాగానాలే కానీ ఇది జరిగేది కాదు. మేము ఎంతవరకు మ్యారేజీగా అయితే అయినా కానీ రాజకీయంగా ఆయన పార్టీ అయిందే, నా పార్టీ నాది. ఓకే.